Yeah, we have ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఉందని తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. అంబర్పేటలో బూత్ లెవెల్ మీటింగ్ లో పాల్గొన్నారు కేటీఆర్. రైతుల కళ్ల నుంచి రక్తం కారుతుందని తెలిపారు. కాంగ్రెస్ ను మూసీలో కలపాలని దుయ్యబట్టారు. కొందరి ఓట్లు తీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సర్పై అలర్ట్ గా ఉండాలని సూచించారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రమంతటా రైతులు ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తలేవు, కన్నీరు కాదు నెత్తురు నెత్తురు గారుతున్నది ఇలా రైతులకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు, బీజేపీ చేస్తున్న అన్యాయం, ఇవన్నీ విషయాల్లో కూడా మీకు శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం మీద పీకల దాకా కోపం ఉంది ప్రజలకు. ఇక్కడ దాకా ఉన్నది కోపం. ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, వీళ్ళ సంగతి ఎప్పుడు చూద్దాం అన్నట్టే ప్రజలు ఉన్నారు. అందుకే మనం కూడా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంటులో, లోక్సభలో ఇప్పుడు మనకు సభ్యులు లేరు, మనకు సీట్లు రాలే. 17 సీట్లుంటే ప్రజలు మనకు ఒక్క సీటు కూడా లోక్సభలో ఇయ్యలేదు. మనం ప్రయత్నం చేసినాం కానీ ఇవ్వలేదు. మరి మొన్న ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనేవాడు లేచి వాడి నోటికొచ్చినట్టు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో, పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ విషం చిమ్ముతుంటే అక్కడ కూర్చున్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్క మాటనన్న మాట్లాడినరా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట అంటే ఒక్క మాట. మరి అదే అక్కడ ఒక్క గులాబీ కండువా కప్పుకున్న మా ఎంపీ గారు ఒక్కరుంటే ఇలా పరిస్థితి ఉంటుండేనా? గల్లబట్టి అట్లెట్లా మాట్లాడతావు? బుద్ధుందా నీకు? 1200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఇది అని చెప్పి నిలదీయకపోతుండేనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల శనివారం సాయంత్రం ఉరుము